मयुरी नरावार, अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। पारदर्शकतेशिवाय परीक्षकांचे आयोजन, TSPSC लीक प्रकरणी कंदिश्वास रेड्डी भडकले। भाजप प्रमुख बंडी संजय यांच्या फ्लेक्सीला दुधाचा अभिषेक, BRSने केलेल्या कामावर नाराजी। आंतरपरीक्षांची व्यवस्था पूर्ण झाली आहे, DIOने केंद्राची पाहणी केली। आजच्या सविस्तर बातम्या। पारदर्शकता न ठेवता आणि विद्यार्थ्यांच्या जीवनात ढवळाढवळ न कळता परीक्षा घेत असल्याचा संताप भाजपचे राज्य नेते आणि युवा नेते कंदिश्वास रेड्डी यांनी व्यक्त केला। TSPSC आणि राज्य सरकारची तारांबळ उडाली। जर पेपर फुटत असतील तर तुम्ही शांत झोपत आहात का? आदिलाबाद शहरातील स्थानिक सेंटर लायब्ररीचे उमेदवार आणि वाचकांनी TSPSC क्लिकच्या मुद्द्यावरून ग्रंथालयाच्या आवारात आंदोलने केली। सरकार आणि सत्ताधाऱ्याच्या विरोधात जोरदार घोषणाबाजी केली। भाजपचे राज्य नेते आणि युवा नेते कंदिश्वास रेड्डी यांनी त्यांच्याशी एकता व्यक्त केली। TSPSC सोबतचे ते सरकारवर नाराज होते। ते म्हणाले की TSPSCने यापूर्वी घेतलेल्या परीक्षांबाबत अनेक शंका आहेत आणि पारदर्शकता न ठेवता बेरोजगार उमेदवारांच्या जीवाशी खेळणे कितपत उचित आहे। पेपर फुटीला जबाबदार असण्यावर कडक कारवाई करायची मागणी त्यांनी केली। त्यामुळे होणाऱ्या परिणामांना सर्वस्वी सरकार जबाबदार असेल असा इशारा त्यांनी दिला। సైబర్ సెల్ ఒక ఈ పోస్టే బయటపడ్డాయి చదువుకునే వాళ్ళకి ఏం మోటివేషన్ ఉంటుంది మీకు? అట్లాంటి లంచాలు ఇచ్చి టీచర్లు అయితే ఇలాంటి దొంగలు దోపిడీదారులు ప్రభుత్వాన్ని ఇప్పుడు మీకు ఒకటి తెలుసా, మీరు MI అసెంబ్లింగ్ ఎక్కడైతున్నాయి? స్పేర్ పార్ట్స్ వేరే వేరే దేశాల నుంచి వస్తున్నాయి, జర్మనీ వచ్చి చదువుకుంటుందంటేనే మీరు ఆవారా కాదు, మద్దతు ప్రకటించినట్టు పక్క వ్యక్తి కూడా చెప్పాల్సిన పని లేదు। నేను ఎప్పుడు కూడా మీకు చెయ్యిపోతా ఉంటా। ఇది తమ్ముడు అయితే కనుక చాలా సార్లు కలిసిండా, నేను ప్రిపేర్ అవుతున్నాను। కరెక్ట్, మీరే ఒక ఉద్యమ కార్యాచరణ కాన్వర్జేషన్స్ మీరు మాట్లాడతారు। వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు చేసి బాకీలు చేసి భూములు అమ్మి వాళ్ళ ఇండ్లను తాకట్టు పెట్టి వాళ్ళ తల్లిదండ్రుల పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టి చదువుకొని 4 సంవత్సరాలుగా 2018లో కేసీఆర్ గారు రెండోసారి ఎలక్షన్ అయిన తర్వాత నిరుద్యోగులందరూ కూడా లక్షలాది మంది అనేకమైనటువంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ 9 ఏళ్ళ మొద్దు నిద్రపోయి అన్ని పరీక్షల్ని ఇప్పుడే పెట్టి అవినీతికి పరాకాష్ఠకు చేరి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ కేసీఆర్ గారి రాష్ట్ర ప్రభుత్వం ఎంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం। ప్రభుత్వ ఉద్యోగాలను పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగలు దోపిడీదారుల చేతుల ప్రశ్నపత్రాలు పడ్డాయి। ఏ పేపర్లు లీక్ అయినాయో, అసలు నిరుద్యోగులు రాసేటువంటి మిగతా పరీక్షలు కూడా గతంలో నిర్వహించినటువంటి వాటి మీద కూడా మాకు నమ్మకం లేదు దొరా, అవి కూడా లీక్ అయినాయని మేమందరం అనుకుంటున్నాం। ఇప్పుడు ఈ పరీక్ష పత్రాలు గతంలో జరిగినటువంటి వాటి మీద మాకు నమ్మకం లేదు దొరా, వాటన్నిటినీ తక్షణం రద్దు చేసి మీ TPSC మీద కూడా మాకు నమ్మకం లేదు దొరా, మాకు UPSCతోనే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయండి అని నేను డిమాండ్ చేస్తున్నా। పుస్తకాల్ని సైతం బ్యాంకులో పెట్టుకొని చదువుకుంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తే ఇలాంటి అన్యాయం జరిగి కొంతమంది బ్రోకర్ గాళ్లకు అప్పచెప్పి డబ్బులకు అమ్ముడు పోయి మా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది। వెంటనే సీఎం గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ఒక్క లైబ్రరీ మా ఆదిలాబాద్ లైబ్రరీ కాదు, మొత్తం 33 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రంథాలయాలు ఇలా విద్యార్థులు 10 లక్షల మంది గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్ని అప్లై చేశారు। వాళ్ళ గతి ఏం కావాలా?
आदिलाबाद जिल्हा भारतीय जनता पार्टी बीजेवायएम नेते व कार्यकर्त्यांनी भाजप प्रदेश अध्यक्ष बंडी संजय यांच्या फ्लेक्सीला दुधाचा अभिषेक आयोजन केले होते। भारताचे प्रदेश नेते एनआरला नागेश म्हणाले की भाजप हा शिस्तप्रिय पक्ष असून प्रत्येक कार्यकर्ता सैनिकाप्रमाणे काम करतो। शत्रूचाही आदर करण्याची भारतीय जनता पक्षाची परंपरा आहे। ते म्हणाले की बीआरएसने महिलेचा अपमान केल्याच्या आरोपात तथ्य नाही। पत्रकार परिषद पत्रकारांनी विचारलेल्या प्रश्नाला उत्तर देताना ते म्हणाले की कायदा आपले काम करतो आणि चुकीचे काम केल्यास शिक्षेशिवाय मुका मारतो, अन्यथा महिलेचा अपमान करण्याचा हेतू नाही। बंडी संजयला भाजप कार्यकर्त्याचा सदैव पाठिंबा असेल असे ते म्हणाले। విలేకరులు అడిగిన ప్రశ్నకు హిందూ టైగర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నటువంటి అభినవ ఛత్రపతి బండి సంజయ్ గారు ఏమన్నారంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించకుంటే ముద్దు పెట్టుకుంటారనేటువంటిది విలేకరులు అడిగిన ప్రశ్నకు చూచాయిగా చెప్పాడే తప్ప ఎక్కడ కూడా బండి సంజయ్ గారికి హిందువులు కానీ హిందూ మహిళలు కానీ తెలంగాణ మహిళల పట్ల ఎలాంటి వివక్షత లేదు। भाजपचे राज्य नेते आणि युवा नेते कंदी श्रीनिवास रेड्डी यांनी आदिलाबाद जिल्हा मुख्यालयातील केंद्रीय वाचनालयाला भेट दिली। आजूबाजूचा परिसर खोल्या तपासल्या। यावेळी अनेक उमेदवार आणि वाचकांनी कंदी श्रीनिवास रेड्डी यांच्या निदर्शनास त्यांना अनेक समस्या आणून दिल्या। त्यांनी तक्रार केली की स्वच्छतागृहे चांगल्या स्थितीत नाही व त्यांची देखभाल खराब आहे, दुर्गंधी येत आहे। त्यात पाण्याची सोय नसल्याने दुर्गंधी येत असल्याचे त्यांनी सांगितले। तसेच विद्यार्थी व उमेदवाराच्या संख्येनुसार पुरेशा खुर्च्या व टेबल नसतील अशी बाब उघडकीस आली असून खचलेल्या खोल्यांमध्ये अभ्यास करावा लागत असल्याची दुर्दशा निर्माण झाली आहे। भिंत कोसळली असून ती सुरक्षित होत असल्याचे आवेदन त्यांनी व्यक्त केले। ही बाब संबंधित अधिकाऱ्यांच्या निदर्शनास आणून दिली असतानाही त्यांनी निधी नसल्याची सबब सांगून किमान सुविधा लपवण्याचा आरोप होत आहे। कंदी श्रीनिवास रेड्डी यांनी यावर सकारात्मक प्रतिक्रिया देत स्थानिक आमदार जोगुरामन्ना यांच्या वागणुकीवर टीका केली। त्यांनी जबाबदारीने वागून तातडीने काम हाती घेण्याची इच्छा व्यक्त केली। మనకు కావాల్సింది ఈ రాజ్యమా అందుకే సార్ చచ్చిపోయిన ఆపరేషన్ చేసి బిల్ వసూలు రేషన్ షాప్ విశేష కూడా ప్రిపేర్ అవుతుంది। ఆదిలాబాద్ ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ ఎగ్జామినేషన్లల్లో అన్ని కుంభకోణాలు చేసి అన్ని డబ్బులు మీరే తిన్నట్టుగా మీ 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 కడుపులోకి ఎన్ని పైసలు పోయినాయో, మీ పొట్టలోకి ఎన్ని అవినీతి అక్రమాల పాపాల పుట్ట మీ పొట్టలో ఉన్నదో ఆదిలాబాద్ ప్రజలందరం చర్చించుకోవాల్సి వస్తుంది। ఈ అమ్మాయికి తక్షణం అపాయింట్మెంట్ చేయకపోతే మాత్రం జోగురామన్న గారు ఆ డబ్బులన్నీ ఆ లంచాలన్నీ మీరే తిన్నట్టు, ఆ పాపమంతా మీరే ఒప్పుకున్నట్టుగా ఆదిలాబాద్ని 4000 కోట్లతో అభివృద్ధి చేసిన అని ఒక టాయిలెట్లు కట్టిలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఎట్లున్నారో
ఆ 4,000 కోట్లను కొట్టేసినట్టు వీళ్ళ జాబుల్ని కూడా మీరే కొట్టేసినట్టు జోగురామనగర్ ఆదిలాబాద్ ప్రజల ఉసురు మీకు తప్పకుండా తగలకపోదు. आदिलाबाद जिल्हा 12वी विद्याधिकारी रवींदर कुमार यांनी सांगितले की या महिन्याच्या 15 तारखेपासून सुरू होणाऱ्या 12वी परीक्षेसाठी व्यवस्था करण्यात आली आहे. आदिलाबाद जिल्हा केंद्रातील कार्यालयात त्यांनी पत्रकारांशी संवाद साधला. ते म्हणाले की जिल्हाभरातून 30 परीक्षा केंद्रे स्थापन करण्यात आली आहे. मिनिटाचा नियम लागू असून विद्यार्थ्यांना तासाभराने परीक्षा केंद्रावर पाठवले जाते. लवकरच येण्याचा सल्ला दिला गेला. हॉल तिकिटात काही अडचण असल्यास त्यांच्याशी संपर्क साधावा. यापूर्वी जिल्हा केंद्रातील 12वी परीक्षा केंद्राची तपासणी करण्यात आली होती. महाविद्यालयीन कर्मचाऱ्यांना विद्यार्थ्यांसाठी कोणत्या सुविधाची व्यवस्था करण्यात आली आहे अशी विचारणा करण्यात आली. अनेक सूचना केल्या व उन्हाळा लक्षात घेता परीक्षा देणाऱ्या विद्यार्थ्यांना कोणतीही अडचण येणार नाही याची काळजी घेण्याच्या सूचना देण्यात आल्या. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించడం జరుగుతున్నది. కానీ మన దగ్గర లాస్ట్ ఎగ్జామ్ 29 మార్చి వరకే క్లోజ్ అయిపోతున్నాయి. దీనికి పక్కడబందిగా హై పవర్ కమిటీ ఉంటుంది. దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు అండ్ ఆర్జే మేడం గారు అండ్ నేను డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసరు అండ్ ఒక సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్ అండ్ ఒక సీనియర్ మోస్ట్ లెక్చర్ కూడా ఈ హై పవర్ కమిటీలో ఉంటారు. దీంతోపాటు ఎగ్జామ్స్ సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ కమిటీ. ఈ కమిటీలో 3 సభ్యులు ఉంటాము. అందులో ఒకటి నేను డీసీ కన్వీనర్గా రవీంద్ర కుమార్ నేను ఉంటాను, ప్లస్ సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్ ఈ మాధవ్ సార్ గారు ఉంటారు అండ్ సీనియర్ మోస్ట్ జేఎల్ శ్రీనివాస్ సార్ కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. गरिबांची भूक भागवण्याच्या उच्च महत्त्वाकांक्षाने भाजपचे प्रदेश नेते आणि युवा नेते कंदिश निवास रेड्डी यांनी सुरू केलेला नित्य अन्नदान कार्यक्रम अविरतपणे सुरू आहे. आदिलाबाद शहरातील प्रजासेवा भवनात दररोज शेकडो लोक आपली भूक भागवण्यासाठी येतात. जिल्ह्याच्या कानाकोपऱ्यातून आपल्या वैयक्तिक कामानिमित्त आदिलाबादला आलेले उमेदवार, नोकरीच्या तयारीत असलेले उमेदवार, वाहन चालक, मजूर कॅम्प ऑफिसमध्ये येऊन जेवण करतात आणि कंदिश निवास रेड्डी यांची स्तुती करतात. जिल्हा उद्योग विभागाचे जीएम पद्मभूषण राजू म्हणाले की महिलांनी स्वयंरोजगाराचा पर्याय निवडून आर्थिक प्रगती साधली पाहिजे. आदिलाबाद जिल्हा मुख्यालयातील झेडपी मीटिंग हॉलमध्ये जनदर्शन संस्थेच्या संयुक्त विद्यमानाने आंतरजातीय महिला दिन साजरा करण्यात आला. यावेळी कार्यक्रमातील पाहुण्यांनी अनेक विषयांवर चर्चा केली. महिलांशिवाय सृष्टी नाही असे ते म्हणाले. सध्या अनेकांना त्यांच्या आवडीनुसार प्रशिक्षण मिळत असले तरी ते प्रत्यक्षात उतरवत नाही. प्रत्येक स्त्रीला आर्थिक स्वातंत्र्य मिळायचे असते जेणेकरून तिला स्वतःच्या पायावर उभे राहता येईल असे ते म्हणाले. महिला सर्व क्षेत्रात उत्कृष्ट कामगिरी करत आहे आणि त्यांच्या समन्वयांना आदर्श मानून त्या उंचवण्याची आशा बाळगतात. यापूर्वी आयोजित केलेल्या सांस्कृतिक कार्यक्रमांनी पाहुण्याचे मनोरंजन केले. డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మహిళల
మహిళ అంటేనే గౌరవించబడేది. అలాగే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత కార్యక్రమాన్ని చేస్తున్న జనశిక్షణ సంస్థ వారికి టైలరింగ్ అనుకోండి, మగ్గం అనుకోండి, బ్యూటీ పార్లర్, కంప్యూటర్, ఇలా మీ అభిరుచులకు తగ్గట్టుగా మీరు శిక్షణ పొందుతూ ఉన్నారు. పొందిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే కాడ చాలామంది డ్రాప్అవుట్స్ అవుతున్నారు. నేను చూస్తూ ఉన్నాను. అమ్మ నేర్చుకున్నావా? నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ కొనసాగింపు ఏంటిది? जिल्हाधिकारी राहुल राज यांनी बेला मंडळातील सांगडी गावाला भेट दिली. ग्रामीण निसर्ग, वन व शेतकरी चाचणी पाहणी करण्यात आली. नंतर त्यांनी बेला मंडळ केंद्र गाठून ग्रामपंचायतीमध्ये आयोजित केलेल्या कंटीवेल्गू कार्यक्रमाचे निरीक्षण केले. त्यानंतर शासकीय कार्यालयांना भेटी दिल्या. अधिकारी व कर्मचाऱ्यांना अनेक सूचना दिल्या. बंद कर देता इधर का तो कभी रहता कभी नहीं रहता, कुछ पता नहीं। बेला मंडळाच्या दहेगाव गावात भव्य ज्ञानेश्वरी पारायण सप्ताह मोठ्या थाटात संपन्न झाला. 7 दिवस हे सोहळा मोठ्या भक्तिभावाने पार पडले. शेवटच्या दिवशी बाबांच्या भक्तांनी बाजीराव बाबांच्या पालखीची गावात मिरवणूक काढली. ढोल ताशाच्या गजरात आणि भजनाच्या गजरात ही शोभायात्रा काढण्यात आली. पुण्य सारावया भेटी दिवरुषी वदे बालकाशी ठेवू नको. काय सांगितलं? अरे पुण्य सारावया भेटे देवरुषी, हो पुण्य सारावया भेटे देवरुषी. बाजीराव महाराजांचा सत्याबद्दल आज शेवटचा दिवस आहे. कारण आज दहीहंडी काढा होणार आहे व तसेच 7 दिवसापासून जळगाव येथे सप्ताह चालू आहे. त्यासाठी पारायण, भजन, कीर्तन नेहमी तासाला चालू आहे. असं वातावरण आहे आमच्या गावामध्ये की आज जसं दिवाळी तुमचा सण असतो त्यासारखं 7 दिवस आमच्या गावामध्ये हे भाविक भक्त येऊन जे कीर्तन ज्ञान देत आहे त्याचा आम्ही उपयोग घेत आहोत. व तसेच आज आमच्या गावामध्ये शेवटचा बेला मंडळाच्या खोकदूर गावात वाळू माफियाचा धुमाकूळ सुरू आहे. पोलिसांनी नुकतेच छापे टाकून वाळूचे ट्रॅक्टर जप्त केले असले तरीही वाहतूक थांबत नाही. यासह गावकऱ्यांनी स्वतः शेतात घुसून 4 ट्रॅक्टर ताब्यात घेतले.
ग्रामपंचायतीमध्ये पंचायत स्थापन करण्यात आली। याबाबतची माहिती तहसीलदार SI मात्र यांच्याकडून कोणताही प्रतिसाद मिळाला नाही। अधिकारी येईपर्यंत ट्रॅक्टर न सोडण्याचा निर्णय घेतला। बंद कर देता इधर का तो कभी रहता कभी नहीं रहता, कुछ पता नहीं। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। पारदर्शकतेशिवाय परीक्षकांचे आयोजन। TSPSC लीक प्रकरणी कंदी श्रीनिवास रेड्डी भडकले। भाजप प्रमुख बंडी संजय यांच्या फ्लेक्सीला दुधाचा अभिषेक। BRSने केलेल्या कामावर नाराजी। आंतरपरीक्षांची व्यवस्था पूर्ण झाली आहे। DIOने केंद्राची पाहणी केली। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा आम्हा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।